లోప ఆ పక్క ఉండవా ఈ పక్క ఉండవా ఇంకా మరి పంచాయతీ కాదు ఈ పక్కనే ఉండవు రాజకీయ నాయకులు కుట్రపన్ని ఒక దళితుడు అందులో వికలాంగుడు కట్టుకున్నటువంటి ఈ జాగాను ఎంక్రోచ్మెంట్ కింద చేస్తూ మరి దీన్ని పూర్తి చేయడము మరి కొట్టేయడం కూడా జరిగింది. అడ్డుపోయిన అమ్మను ఈడ్చుకొని పోవడము మరి రవితేజను వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మరి అడ్డపడతారని అట్లాగే వీడియో తీయకుండా చాలా ఇబ్బంది పెట్టారు ఇక్కడ పోలీసులు అధికారులు. మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఎంక్రోచ్మెంట్ 3 అడుగులు పోయింది. ఇక్కడ దాదాపు పక్కా ఇల్లు కట్టేసింటే వాళ్ళ జోలికి పోవడంలో ఎవరు ఈ దళితుడు అరొకరు సంపాదించి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కొద్దిగా అంత అక్కడి నుంచి 3 ఫీట్ అంతే. దానికోసమే అది కూడా పంచాయతీ కాలువకి ఇటువైపే ఉంది, లోపల పక్క ఉంది, బయట పక్క లేదు. పంచాయతీ కాలువ పైన ఇల్లు కట్టాలి వాళ్ళ జోలికి పోవడంలో అధికారులు. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఇంత జరుగుతూ ఉంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు. ఇప్పుడే మేము జూపూడి ప్రభాకర్ ఈ విషయం మాట్లాడితే వెంటనే దీనిపైన చర్య తీసుకుంటాము. మేనేజ్మెంట్ కాదు, వాస్తవంగా కూడా లేని చోట మేము కట్టుకుంటున్నాము. మరి కనీసం బాత్రూమ్ లేకుంటే ఎట్లా ప్రభుత్వమే ప్రధాని కానీ ముఖ్యమంత్రి కానీ బాత్రూమ్లు కట్టుకోవడానికి టాబ్లెట్ కట్టుకోవడానికి డబ్బులు ఇస్తూ ఉంటే మా సొంత డబ్బులతో నీకు డబ్బులు శాంక్షన్ కాదు కదా, సొంత డబ్బులతో కట్టుకుంటా అంటే మీరు డిస్టర్బ్ చేయడం అనేది సరైనది కాదు. వెంటనే దీన్ని అధికారులు చొరవ తీసుకొని దీనికి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకుండా కట్టాలా. దీన్ని ఎమ్మెల్యే దృష్టి కూడా మేము తీసుకెళ్తాం. ఎమ్మెల్యే గారిని కూడా ఒకసారి విజిట్ చేయమంటాము. చేసి తర్వాత ఎంకరేజ్మెంట్ ఉంటే అన్ని ఎంకరేజ్మెంట్ చేయండి. ఒక ఎస్సీ క్యాండిడేట్నే ఎంకరేజ్మెంట్ చేస్తారా మీరు? డిమాలిష్ చేస్తారా? గుంతలు పూర్తి చేస్తారా? ఎంతకాలం ఈ దౌర్జన్యం? మీకు ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం ఉందా? ఇక్కడ భారత రాజ్యాంగం లేదా? రెడ్ బుక్ రాజ్యాంగమేనా? మరి ఇట్లా ఎంతమంది చేస్తారు? ఒకవేళ నిజంగా కూడా మీరు అందరూ ఎంకరేజ్మెంట్ చేసింటే మాకేం అభ్యంతరం లే, అందరిది అయింది మనకైందని. మదనపల్లిలో మేము పార్టీ ఆఫీస్ కట్టుకుంటే సీసీ మళ్ళీ తీసేసి అందరూ తీసేస్తారు, మాదే కాదు. ఇక్కడ కూడా చూడండి మొత్తంగా ఎన్ని ఉన్నాయి, అటువైపు చూడండి కాలువ పైన ఉన్నాయి. మరి వాటి జోలికి పోక, ఎందుకంటే అగ్రకులాలకు ఒక న్యాయము, ఇక్కడ దళితులకు ఒక న్యాయం ఉంది. కాబట్టి వెంటనే దళితుల పట్ల ప్రభుత్వం చొరవ చూపించేసి దీన్ని కట్టుకోవడానికి డబ్బు కూడా ఎంపీడీఓ డబ్బు శాంక్షన్ చేయాలని, ఆ గవర్నమెంట్ డబ్బుతో ఈ గుంతలు కానీ నీళ్ళ గుంతలు కానీ టాయిలెట్ కానీ కట్టుకొని ఇస్తాం. లేకపోతే దీనిపైన ప్రభుత్వం పైన మేము కలెక్టర్ ఆఫీస్ ముందు తగు చర్య తీసుకుని ధర్నా రాస్తారోకు చేస్తామని హెచ్చరిస్తున్నాం. అధికారులు వెంటనే చర్య తీసుకోవాలా. అధికారుల దగ్గరుండి ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంక సామాన్యుల పరిస్థితి ఏమిటి? మరి ఇంకోటి ఏమంటే ఈ మా పార్లమెంట్ సభ్యుడు వచ్చి చూడాలి, చూసి అట్టాగే రామచంద్ర కూడా వచ్చేసి ఏం జరుగుతుందో చూడాలా. మరి మీ ఆస్తులు పోతే మీరు రారా? ఇక్కడ పేదల ఆస్తులు అన్యాయంగా ధ్వంసం చేస్తున్నారు. ఇది ఎంతో ఖర్చు అయింది గుంత తవ్వడానికి. జేసీబీ పెట్టి తవ్వించారు. మరి దాన్ని పూర్తి చేస్తే మరి దాని పరిస్థితి ఏంటి? కాబట్టి అక్కడ నుండి ఇన్ఛార్జి అట్లాగే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని చూసి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్.